హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్. టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం అండి. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ సతీష్ అడప, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ అండ్ రీసెర్చ్. అండ్ ఈరోజు 7th August 2025. ఈరోజు మార్కెట్ విశ్లేషణ ఒకసారి గమనిద్దాం. నిఫ్టీ 50 ఒకసారి చూసుకుంటే ప్రీవియస్ క్లోజ్ 24,574లో క్లోజ్ అయిన మార్కెట్ 100 points గ్యాప్ డౌన్తో 24,464 దగ్గర ఓపెన్ అయింది. అండ్ ఒకనొక స్టేజ్లో మార్కెట్ మొత్తం 24,344 దాకా మనకి మార్కెట్ అనేది లాస్ట్లోకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ పుంజుకుంది, లాస్ట్లో పుంజుకొని 24,596 దగ్గర 21 పాయింట్లు పాజిటివ్తో మనకి మార్కెట్ అనేది పాజిటివ్లో ముగిసింది. అండ్ సెన్సెక్స్ ఒకసారి చూసుకుందాం. షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ రీసెర్చ్, మీ సతీష్ అడప. ఈరోజు సెన్సెక్స్ 80,543 దగ్గర ప్రీవియస్ క్లోజ్ అయింది. ఓపెనింగ్ మాత్రం 80,262 దగ్గర ఓపెన్ అయింది. అంటే -300 పాయింట్లు దాదాపు గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది. అంటే 79,811 దాకా మనకి మార్కెట్ అనేది పతనమైంది, లోకి వెళ్ళింది. అండ్ తర్వాత పుంజుకొని 80 పాయింట్లు పుంజుకొని 80,623 దగ్గర మార్కెట్ పాజిటివ్గా మూసింది ఈరోజు. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఒకసారి కనిపిస్తే ప్రీవియస్ క్లోజ్ 55,411 దగ్గర క్లోజ్ అయిన మార్కెట్ 200 పాయింట్లు -55,215 దగ్గర ఓపెన్ అయిందండి, హ్యూజ్ గ్యాప్ డౌన్. తర్వాత 54,973 దాకా వెళ్ళినాలో చివరి ఆకలన 110 పాయింట్లు పాజిటివ్ పాయింట్స్తో పుంజుకొని 55,521 దగ్గర మనకి మార్కెట్ క్లోజ్ అయింది. అండ్ ఆప్షన్స్ డేటా ఒకసారి పరిశీలిస్తే నిఫ్టీ ఆప్షన్స్ ఈరోజు మ్యాక్సిమం టైము ఆప్షన్స్ మన మార్కెట్స్ నెగిటివ్లో ఉన్నందున పుట్స్ అన్ని పాజిటివ్లో ఉన్నాయి లాస్ట్ మినిట్ దాకా. లాస్ట్లో మార్కెట్ పుంజుకొని మనకి పాజిటివ్లోకి వచ్చింది కాబట్టి కాల్స్ పాజిటివ్లోకి వచ్చినాయి, పుట్స్ అన్ని లాస్ట్లోకి వెళ్ళినాయి. షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చండి. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ సతీష్ అడప, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ. మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు మా నెంబర్కి కాంటాక్ట్ అయితే మంచి ప్లాన్ ఉంది. మీకు ఎలాంటి లాస్ లేకుండా మీకు అన్ని లాభాలు వచ్చే ప్లాన్ చూద్దాం. నిఫ్టీ ఆప్షన్స్ చార్ట్ మనం ఇప్పుడు గమనిస్తున్నాం. మనం నిఫ్టీ ఆప్షన్స్ చార్ట్ ఈరోజు ఎక్స్పైరీ డే కదండి, ఈరోజు గురువారం కాబట్టి ఎక్స్పైరీ డే. నిఫ్టీ 50 ఆప్షన్స్ వీక్లీ ఎక్స్పైరీ చూసారుగా. కాల్ ఫస్ట్లో మనకి కాల్ సైడ్ అన్ని లాస్లోకి, భారీ ఎత్తున లాస్లోకి వెళ్ళిన మార్కెట్ లాస్ట్లో పుంజుకొని లాస్ట్ 1 hour పుంజుకొని బాగా మంచి లాభాల్లోకి వెళ్ళినాయి కాల్స్ ఈరోజు. మార్కెట్స్ అనేది మన ట్రంప్ గారు 50% ఎక్స్ట్రా ట్యాక్సెస్ అని బెదిరించడం వల్ల మనకి మార్కెట్స్ డౌన్ఫాల్ అయినాయి. తర్వాత మళ్ళీ పుంజుకున్నాయండి మార్కెట్స్, మధ్యాహ్నం నుంచి పుంజుకొని మనకి లాభాలను ఇచ్చినాయి, లాభాల్లోకి వెళ్ళినాయి మార్కెట్స్.
షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ సతీష్ ఎడప, 20 years of experience in share మార్కెట్ ఆస్ట్రాలజీ అండ్ రీసెర్చ్. షేర్ మార్కెట్లో మీకు ట్రేడింగ్లో అయినా కానీ ఇన్వెస్ట్మెంట్లో అయినా కానీ మంచి మంచి సలహాలు ఇస్తామండి. ఇందాక ఎంత మనీ చూసాం, ఇప్పుడు అవుట్ ఆఫ్ ద మనీ చూస్తున్నాం బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఇప్పుడు పిఈ చూస్తున్నామండి. పుట్ సైడ్ చార్ట్ ఒకసారి గమనిస్తున్నాం. పుట్ సైడ్ చార్ట్ గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యి కాస్త పాజిటివ్లో ట్రేడ్ అయినా కానీ లాభాలు ఇచ్చినా కానీ తర్వాత నిదానంగా అది నార్మల్లోకి వచ్చేసి ఎక్స్పైరీ కాబట్టి నిల్ అయిపోయినాయండి. గమనించారుగా. షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ అండ్ రీసెర్చ్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ ఫ్రమ్ లాస్ట్ 20 years. మీకు ఎటువంటి లాసులు లేకుండా మీకు మంచి లాభాల్లో ఉండేట్టు మేము చూస్తామండి. ఇప్పుడు పుట్ సైడ్ ఆప్షన్స్ ఒకసారి గమనిస్తున్నాం. ఇన్ ద మనీ అండ్ అవుట్ ఆఫ్ ద మనీ కూడా రెండు గమనిస్తున్నామండి. పుట్ సైడ్ ఫస్ట్లో మనకి లాభాలు ఇచ్చినా కానీ లాస్ట్లో మనకి అది ఎక్స్పైరీ కాబట్టి 0 అయిపోయినాయి. డే మొత్తం మనకి లాభాల్లో ఉన్న పుట్లు లాస్ట్ 1 hour మనకి నష్టాలు వచ్చేసినాయి. పుట్ ఇన్ ద మనీ చూస్తున్నాం అండ్ అవుట్ ఆఫ్ ద మనీ చూస్తున్నాం ఎక్స్పైరీ డే కాబట్టి. ఇప్పుడు మనం సెన్సెక్స్ ఆప్షన్స్ రేట్ ఒకసారి పరిశీలిస్తే సెన్సెక్స్ కూడా లాస్ట్ మినిట్ దాకా మనకి నెగిటివ్లో ఉన్న మార్కెట్ లాస్ట్లో పాజిటివ్ అయిందండి. షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ సతీష్ ఎడప, 20 years of experience in share market astrology and research. సెన్సెక్స్ ఆప్షన్స్ డేటా ఒకసారి పరిశీలిస్తున్నాం మనం. పుట్స్ అని మధ్యాహ్నం మనకి 2 దాకా మనకి లాభాల్లో ఉన్న పుట్స్ తర్వాత లాస్లోకి వచ్చినాయి. కాల్స్ మధ్యాహ్నం 2 దాకా మనకి నష్టాలు ఇచ్చినాయి కాల్స్, తర్వాత లాభాలు ఇచ్చినాయండి ఆప్షన్స్. ఈరోజు 50% టారిఫ్స్ ఎక్స్ట్రా టారిఫ్స్ ఇండియా మీద మనం అమెరికా విధించింది కాబట్టి మనకి మార్కెట్స్ మధ్యాహ్నం దాకా డౌన్ఫాల్లో ఉన్నాయి. తర్వాత మళ్ళీ పుంజుకునే మార్కెట్స్. షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ సతీష్ ఎడప,
20 years of experience in share market astrology and research. సెన్సెక్స్ ఆప్షన్స్ చార్ట్ ఒకసారి పరిశీలిద్దాం. కాల్ సైడ్ ఇన్ ద మనీ ఫస్ట్ ఐటమ్ చూస్తున్నామండి. మనం కాల్ సైడ్ కాబట్టి మనకి లాస్ట్లో ఉన్న మార్కెట్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది. దాని తర్వాత లాస్ట్ 2 hours 1.5 hour మనకి మార్కెట్ పాజిటివ్కి వెళ్ళింది కాబట్టి కాల్ సైడ్ కూడా కాస్త లాభాలు తీసుకున్నాడు. ఫుడ్ సైడ్ చూస్తున్నాం. ఫుడ్ సైడ్ మార్కెట్స్ గ్యాప్ అప్తో ఓపెన్ అయినాయి. మంచి లాభాలు ఇచ్చినాయి మధ్యాహ్నం దాకా. తర్వాత మళ్ళీ లాసుల్లోకి వచ్చింది ఫుడ్స్. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ డేటా ఒకసారి పరిశీలిద్దాం. షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ సతీష్ ఎడప. షేర్ మార్కెట్లో ట్రేడింగ్ అయినా కానీ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కానీ మంచి ప్లాన్స్ ఉన్నాయండి. మీకు ఎట్లాంటి నష్టం లేకుండా మీకు మంచి లాభాలు తీసుకొచ్చి పెట్టేవి మీకు మంచి సజెషన్స్ ఇస్తాము. షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ టాప్ ఎక్స్పర్ట్ అండి. షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీలో మంచి రీసెర్చ్ చేసాం. మా సర్వీసెస్ పొందేవాళ్ళు మా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది. మీరు చక్కగా మా వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ డేటా పరిశీలిస్తున్నప్పుడు మనం షేర్ మార్కెట్లో ట్రేడింగ్లో కానీ అయితే ఇన్వెస్ట్మెంట్లో కానీ మీకు సలహాలు సూచనలు కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ సతీష్ ఎడప. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ డేటా పరిశీలిస్తున్నాం. కాల్ సైడ్ ఉందామని ఒకసారి పరిశీలిస్తే మనకి కాల్ సైడ్స్ ఈరోజు మార్కెట్ అంతా డౌన్లో ఉంది కాబట్టి కాల్ ఆప్షన్ కూడా మనకి హ్యూజ్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది. బాగా నష్టాలతో ఓపెన్ అయింది అండ్ బాగా నష్టపోయింది. మార్కెట్ తర్వాత పుంజుకుంది కాబట్టి అక్కడి నుంచి బాగా రైజ్ అయిందండి. అట్ లాస్ట్ మనకి పాజిటివ్లోకి వచ్చింది. కొద్దిగా లాభాలు తీసుకున్నారు లాస్ట్ మినిట్లో. ఫుడ్ సైడ్ ఒకసారి మనం గమనిద్దాం. ఫుడ్ సైడ్ ఉందామని ఒకసారి గమనిస్తే ఒక లిటిల్ గ్యాప్ అప్తో ఓపెన్ అయిన మార్కెట్ ఫుడ్ ఆప్షన్ కొద్దిగా రైజ్ అయింది. మధ్యాహ్నం 2 దాకా బాగా రైజింగ్లో ఉంది. లాభాలు వచ్చినాయి ట్రేడర్స్కి. ఫుడ్ తర్వాత మనకి నష్టాల్లోకి వచ్చిందండి. అది చూస్తున్నాం కదా. మూవర్స్ మార్కెట్ని మూవ్ చేసిన స్టాక్స్ ఒకసారి గమనిస్తే ఈరోజు పాజిటివ్లో ఉన్నట్టు స్టాక్స్ కజారియస్ అంటే ఎఫ్ఎస్ఎల్ లుపిన్ ఇది కూడా మనకి 5% 6% దాకా పెరిగింది. అండ్ వార్క్రాక్ అండ్ జిఎంటీసీ లిమిటెడ్ ఇవి కూడా మనకి 4.5% పైన పెరిగింది. హీరో మోటార్స్ ఈసీఎల్ఎక్స్ స్పార్క్ 3.5% పైన పెరిగింది. 3M ఇండియా, సన్డార్మ్ ఫైనాన్స్, ఎన్సీసీ, బ్లూ స్టార్ అండ్ ఫోర్టిస్, పిపిఎల్ ఫార్మా, నాట్కో ఫార్మా ఇవన్నీ కూడా మనకి
దాదాపు 2.9%, 3% దాకా పెరిగినాయి. టొరంటో పవరు, ఎలక్ట్రా, ఆర్బిఎల్ బ్యాంకు, పర్సిస్టెంట్, సిఎస్సి, వెల్స్ ఫన్, గ్రాన్యూల్స్ ఇవన్నీ కూడా 2.5% పైన పెరిగినాయి. ఢిల్లీ వేరీ, పిఎస్ఆర్ఎం, స్టెర్లైట్, బిఎస్సి యాస్, జీలు, టీవీఎస్ మోటార్స్ ఇవన్నీ కూడా 2% పైన పెరిగినాయి ఈరోజు స్టాక్స్. భారత్ ఫోర్జ్, వేప్ ఇండియా, బీబీటీసీ కూడా దాదాపు 2% దాకా పెరిగినాయి. టాప్ యూజర్స్ స్టాక్స్ ఒకసారి చూద్దాం. జిఎన్ఎఫ్సి, బేర్ క్రాప్, బిహెచ్ఈఎల్ ఇవన్నీ కూడా దాదాపు 4% నుంచి 7% దాకా తగ్గినాయి. ఎస్కేఎఫ్ ఇండియా, ఏడి ప్యారీ, ఇంటరాక్ట్ ఇవన్నీ కూడా మనకి 4% పైన తగ్గినాయి. ఎన్టీఆర్ టెక్, థర్మాక్స్, ఆర్సిఎఫ్, ఫిన్ఆర్క్, బడ్జర్ పెయింట్స్, కార్బోన్, ఫిన్ పైపు కూడా 3% పైన మనకి లాస్లో నడిచిన ఈరోజు. సనోఫీ ఇండియా, సన్, విటిఎల్, మహీంద్రా కార్ప్, ఇమామి లిమిటెడ్, మెట్రోపోలిస్, అవంటి ఫీడ్ ఇవి 2.7% పైన తగ్గినాయి. డోమ్స్, సుమి కెమికల్స్, జెడ్ఎఫ్సి ఇండియా, టాటా ఇన్వెస్ట్, గోడ్రెడ్జ్, బీసీఎం, ఎలివిప్, ఇర్ఫాన్, ఎలక్ట్రాన్ ఇవి కూడా 2.2% పైన తగ్గినాయి. అదాని నెట్, టీసీఎఫ్సి, రైట్స్, ఎస్ఆర్ఎఫ్, అదాని గ్రీన్, అలోక్, గ్లాక్సో, అవెంట్ పవర్, యాక్టివ్ ఇండియా, మహిళ ఇవి కూడా దాదాపు 2% దాకా మనకి లాస్లో ఉన్నాయి. విశాఖ మార్ట్ కూడా 1.9% పైన లాస్లో ఉంది. ఇవి ఈరోజు టాప్ మూవర్ స్టాక్స్. షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మీ టాప్ తెలుగు ట్రేడర్ని సంప్రదించవచ్చు. సతీష్ ఎడప, షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ అండ్ రీసెర్చ్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ ఫ్రమ్ లాస్ట్ 20 years. మా ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాప్ తెలుగు ట్రేడర్.